ఆర్ఎస్ఎస్ గురించి అమెరికా ప్రజలు ఎలా ఆలోచిస్తారు అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోస్బోలే గారు ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ను ఇండియన్ క్లూ క్లక్స్ క్లాన్ అనుకుంటారు, కానీ అది తప్పు అని చెప్పారు. అయితే మనలో చాలా మందికి ఈ క్లూ క్లక్స్ క్లాన్ గురించి తెలియదు. కొన్ని వివరాలు చెప్తాను నేను. అమెరికాలో అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బానిస వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయాన్ని అనుకూలంగా ఉత్తర రాష్ట్రాలు బానిసత్వం కొనసాగాల్సిందే అని చెప్పి దక్షిణ రాష్ట్రాలు రెండుగా విడిపోయి అంతర్యుద్ధానికి పాల్పడి లక్షలాది మందిని చంపుకున్నారు. ఓడిపోయినటువంటి దక్షిణ రాష్ట్రాల ప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక 6 మంది సైనికులు కలిసి ఏర్పాటు చేసిందే ఈ క్లూ క్లక్స్ క్లాన్. క్లూ క్లక్స్ క్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైట్ సుప్రమసీ, అంటే తెల్ల జాతి అహంకారం. వీళ్ళ ముఖ్య పని ఏంటనంటే నల్ల జాతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను అత్యంత క్రూరంగా చంపడం, నల్లజాతి ప్రజలకు విద్యాపరమైనటువంటి హక్కులు లేకుండా చూడడం, వాళ్ళకు సమానత్వ హక్కులు రాకుండా చూడడం, వీటికి వ్యతిరేకంగా మూకదాడులు చేయడం, లించింగ్ చేయడం అనేటువంటిది ఈ క్లూ క్లక్స్ క్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఆ రోజు బానిసత్వాన్ని సమర్థించుతూ హత్యలు చేసినటువంటి సంస్థ ఈ క్లూ క్లక్స్ క్లాన్. ఇది ఎంత దాకా పోయిందనంటే, నల్లజాతి హక్కుల కోసం పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ని, లేదు నల్లజాతి హక్కుల కోసం మద్దతు తెలిపాడని జాన్ ఎఫ్ కెనడీని లాంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా హత్య చేసింది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ ఉంది. కనుక అక్కడ వైట్ సుప్రమసీ కోసం నిలబడ్డటువంటిది క్లూ క్లక్స్ క్లాన్. అయితే ఇండియాలో మేము హిందూ సుప్రమసీ కోసం మేము నిలబడట్లేదని చెప్పి హోస్బోలే గారు అన్నారు. కానీ అక్కడికిక్కడికి క్లూ క్లక్స్ క్లాన్కి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి పోలికలు అంటూ పెద్దగా చాలామందికి తెలియదు. కనుక క్లూ క్లక్స్ క్లాన్కు సంబంధించినటువంటివి ఇంకా మీరు తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హత్యలు, మూకదాడులు, అనగారిన నల్ల జాతి ప్రజలకు హక్కులు రావద్దనేటువంటిది క్లూ క్లక్స్ క్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక మీరు కూడా స్టడీ చేయండి. క్లూ క్లక్స్ క్లాన్ KKK